పార్లమెంట్ అనేది ఖచ్చితంగా ప్రజల అవసరాల గురించి చర్చించాలి, ప్రకటిస్తున్నటువంటి చట్టాలను చేయాలి. చట్టాలను చేయడమే కాదు, చట్టాలను చేసేటప్పుడు ఆ చట్టాల పైన సమగ్రమైనటువంటి చర్చ అనేది జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం పరిస్థితిని కనుక గమనించినట్టయితే అది జరగట్లేదు. ఇది కొంచెం దురదృష్టకరమైనటువంటి అంశం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా రాష్ట్రాల్లోకి వచ్చినట్లయితే సుమారు రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో 2 సభలు ఉన్నాయి. 2 సభలు ఉన్నటువంటి చోట శాసనసభ, శాసన మండలి అంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకున్నట్లయితే 2 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డది అనేటువంటి అంశాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించడంలో ప్రతిపక్షానికి కూడా పాత్ర అనేది ఉంది. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రభుత్వం చేసిన ప్రతి విషయాన్ని విమర్శించడం అనేది సరికాదు. అదే రకంగా మాకు మెజారిటీ ఉంది కాబట్టి మేము ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోము అని చెప్పడం కూడా సరైనటువంటి విధానాన్ని కాదు. ఈ ప్రతిపక్షానికి తర్వాత అధికార పక్షానికి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉండడం అనేది చాలా అవసరం నేను భావిస్తున్నాను. పార్లమెంట్ అనేది సజావుగా పనిచేయాలి, శాసనసభ అనేది సజావుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మన పార్లమెంటు లేకపోతే శాసనసభలు రూపొందించేటువంటి చట్టాలపైన చర్చ అనేది జరుగుతుంది. మంచి చట్టాలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది.